గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాదురా, నీ ఘనంగా వీడ్కోలు చెప్పడానికి మొత్తం డిపార్ట్మెంట్ నే తీసుకొస్తున్నాడు. వెల్కమ్ మై డియర్ సన్, వెల్కమ్. సారీ మిస్టర్ నాగార్జున, ఐఎమ్ నాట్ యువర్ సన్ అండ్ యు ఆర్ నాట్ మై ఫాదర్. ఓహో, వీడ్కోలు చెప్పే ముందు చిన్న ఇంటర్వ్యూ. వదులు ప్రశ్న, బదులు రెడీ. పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న తండ్రికి వీడ్కోలు చెప్పడానికి కొడుకు యూనిఫామ్లు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను మిలిటరీ యూనిఫార్మ్ లో ఉన్నాను గనక. నో, యు ఆర్ రాంగ్. నువ్వు డ్యూటీలో ఉన్నావు గనక. స్టిల్ యు ఆర్ రాంగ్. సరైన సమాధానం నేను చెప్తాను నాగార్జున. పద్మశ్రీ అవార్డు కోసం ఢిల్లీ వెళ్తున్న నిన్ను ఎవ్వరూ అనుమానించాలన్న ధైర్యంతో స్మగ్లింగ్ చేస్తున్నావని రిపోర్ట్ వచ్చింది. నేను స్మగ్లింగ్ చేస్తున్నానా? ఎస్ మిస్టర్ నాగార్జున, మీరు వజ్రాలు రహస్యంగా తీసుకెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ సార్, అందుకే మిమ్మల్ని సోదా చేయాలి. మిస్టర్ చాణక్య, మేజర్ నాగార్జున నిప్పు లాంటి మనిషి. నీ డ్యూటీ నువ్వు చేయి. కమ్ ఆన్, ఫాలో మీ. ఇంకా ఆలోచిస్తారేమిటి సార్? వారు దేశభక్తులు, మీరు డ్యూటీలో సిన్సియర్ ఆఫీసరు. వెయ్యండి సంకెళ్ళు. నీతి కోసం ప్రాణాలిచ్చే నా తండ్రిని వీళ్ళు స్మగ్లర్ అంటున్నారు సార్ అని గావు కేకలు పెట్టావుగా. ఇప్పుడేమిటి నీ సమాధానం? మిస్టర్ చాణక్య, వై ఆర్ యు హెసిటేటింగ్? అరెస్ట్ చేయండి. వెయ్యండి మిస్టర్ చాణక్య. సారీ మై సన్. సంఖ్యలు వేసి ఈ నాగార్జున కొడుకు ఎంత నిజాయితీ పరుడో వాళ్ళకు నిరూపించు. నువ్వు నిజాయితీ పరుడువే నాన్న. ఇవి కన్న తండ్రి వ్యక్తిత్వం తెలిసిన కొడుకు వేస్తున్న సంఖ్యలు కావు. వృత్తి ధర్మం కోసం ప్రాణాలిచ్చే చాణక్య వేస్తున్న సంఖ్యలు. ఐఎమ్ సారీ. మిస్టర్ చాణక్య, ఛాలెంజ్ చేయడం నీకు స్టైల్ అయితే దాన్ని తిప్పి కొట్టడం నాకు సరదా. చూసావా, ఋతువులు మారిపోయినట్టు తలరాతలు ఎలా మారిపోయాయో. నువ్వు ఇప్పుడు రాసిన తలరాత బ్రహ్మరాత కాదురా, నువ్వు గీసిన పిచ్చి గీత. దాన్ని తుడిచేసి నా తండ్రి నిర్దోషం నిరూపిస్తాను. ఈ చేతులతో వేసిన విరప సంఖ్యలను ఈ చేతులతోనే బద్దలు కొడతాను. ఛాలెంజా? కాదు, శపథం. నందవంశ నిర్మూలనం ఆనాటి చాణక్యుడి శపథం అయితే, నా వంశ గౌరవాన్ని కాపాడుకుని నిన్ను కరడాల వెనక్కి పంపించడం ఈనాటి ఈ చాణక్యుడి శపథం. శపథం, శపథం, శపథం. ఆకలి. సార్, ఏం కావాలి సార్? ఏమి ఇవ్వగలవు? కోడి, చేప, పిట్ట, బండి, రొయ్య. కోడిగా వేడిగా ఉందే? ఉండొచ్చు సార్. అయితే నాకు పుంజు కావాలి. నాకు పెట్ట చాలా క్విక్. ఓకే సార్. అసలు డబ్బులున్నాయి, అంత స్పీడ్ గా ఆర్డర్ ఇస్తున్నావు? డబ్బులిచ్చి తింటే ఈ యుగంధర్ గొప్పతనమే ఉంది. ఇలా వచ్చి కూర్చో. పుంజు నాకు, పుంజు నాకు. పెట్టను వదిలి పెట్టకుండా త్వరగా మన పొట్టను పెట్టడం మంచిది. చిట్టి, ఇప్పుడు చిన్న తమాషా. చేప. అమ్మా, నా పిన్ను. చేప తోక్కి పిన్. ఇప్పుడు దీన్ని ఈ కోళ్ళలో పెట్టేస్తా. అమ్మోయ్, నాయనోయ్, అమ్మోయ్, నాయనోయ్. ఏమిటిది? ఏమిటిది?
నేను కోడిని అర్థం చేస్తే దాని కడుపులో చేప వచ్చింది ఏమిటి, దాని తోకి పిన్ వచ్చింది ఏమిటి? పొరపాటున కోడి చేపను మింగుంటుంది సార్. చేప పిల్లిని మింగుంటుంది సార్. అలాగే దీన్ని నేను మింగుంటే మీరు ఈ పాటికి మాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారు కాదు సార్. అంటే మీ హోటల్కి వచ్చిన ప్రతివాడు ఏది మళ్ళాను అంతే అన్నమాట. ఎక్కడ మీ మేనేజర్ ఎక్కడ? కోడి చేపని మింగిందని మా ఓనర్కి తెలిస్తే, చేప పిల్లిని మింగిందని మా ఓనర్కి తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు. ఓకే, మీ ఏడుపుని భరించలేక చూడలేక జాలిపడి వదిలేస్తున్నాను. చూడు చిటి, మన చేపని మనం తీసుకుని పోదాం పద. కమాన్. ఒరే జాకి, ఎరా కాకి, వాడేమిట్రా నా చేప అంటున్నాడు? మన చేప అయితే ఉడికి ఉండేది కదా, మరి ఇది పచ్చిగా ఉందిగా. ఇది వాడు తెచ్చిన చేపే. సారీ మిస్టర్ చాణక్య, కోర్టు బెయిల్ నిరాకరించడం వల్ల మీ నాన్నగారిని విడుదల చేయడం సాధ్యం కాదు. చూశావా చాణక్య, అన్న ప్రకారం నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను. నీ తండ్రిని తీసుకురాలేకపోయావు. ఇప్పటికైనా ఒప్పుకోని ఓటమిని. పిచ్చివాడ, నన్నయ్య కన్ను మూసినంత మాత్రాన మహాభారతం ఆగలేదు. కురుక్షేత్రం వరకు సాగింది, ధర్మం గెలిచింది. అలాగే నువ్వు ఒక్కసారి చట్టం కన్ను మూసినంత మాత్రాన నెగ్గాననుకోకు. కురుక్షేత్రం ముందుంది. ఆగు చాణక్య, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో నీకు తెలుసా? 23. ఈ ఒక్క జిల్లాలోనున్న స్మగ్లింగ్ ని అరికట్టినంత మాత్రాన నాకేం పోయింది? ఇంకా 22 జిల్లాల ఏరియా ఉంది. ర్యాకెట్ నడపడానికి జనం ఉన్నారు. విశాఖపట్నం దేనికి ప్రసిద్ధో నీకు తెలుసా? పెద్ద హార్బర్ ఉంది, కొత్తగా స్టీల్ ప్లాంట్ కూడా కడుతున్నారు. కాదు, పాత పిచ్చాస్పత్రి ఉంది. నా ఛాలెంజ్ నెగ్గగానే నీ ఆస్తి హారతి కర్పూరంలా హరించుకుపోతుంది. అది చూసి నీకు పిచ్చెక్కుతుంది. అప్పుడు నేనే నిన్ను స్వయంగా పిచ్చాస్పత్రికి పంపిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. జానకి, రేపు సాయంకాలం 5 గంటలకి నువ్వు ఈ సోఫాలో ఇటు కూర్చో. నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడి కూతురు. మీరు ఆ సోఫాలో కూర్చోండి. జానకి, రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను. నువ్వు కూడా నా వంక చూసి ఇలా అనాలి. ఇప్పుడే అందిన ప్రత్యేక వార్త. పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిన మేజర్ నాగార్జున్ నేరస్తుడుగా పట్టుబడినందువలన ఆయనకు అవార్డును రద్దు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అమ్మా ఊరుకోమ్మా. చాణక్య, కడుపులో బాగా కన్నీటి రూపంలో వెళ్ళిపోనివు బాబు. తన భర్త దేశంలో అతి కొద్ది మంది పొందే గౌరవాన్ని పొందుతాడు అని మురిసిపోయిన ఇల్లాలు తన భర్త జైలు పాలయ్యాడనే నిజాన్ని భరించలేదయ్యా. ఆవిడ కంటనీరు పెట్టుకొని. మా అమ్మ కన్నీటికి కారణం మా నాన్న మీద మోపబడిన నేరం కాదంకుల్, నా నిజాయితీ. నన్ను ఎదుర్కోలేక ఆ నీచులు మా నాన్నకు అపఖ్యాతి తెచ్చారు. వాళ్ళు పన్నిన పన్నాగాన్ని ఛేదించి మళ్ళీ మా నాన్నకు పద్మశ్రీ బిరుదు వచ్చేలా చేస్తాను. మరేం పర్వాలేదండి, ప్రాణాపాయం తప్పింది. చాలా థ్యాంక్స్ డాక్టర్. నో మెన్స్. అమ్మా శశి, సావిత్రి దగ్గర నేను ఉంటాను, నువ్వు డ్యూటీకి వెళ్ళమ్మా. అలాగే నాన్న. శశి, మీ అక్కకి మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రమాదం తప్పిందన్నారు డాక్టర్. కట్నం డబ్బులు ఇచ్చినా మీ అక్క కాపురం చక్కబడలేదన్నమాట. ఆ రోజు నువ్వు వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బు మా అన్నయ్య దొంగతనం చేశాడు. అన్నగా ఉండే అర్హత లేని ఒక దుర్మార్గుడికి, భర్తగా గౌరవింపబడే హక్కు లేని ఒక మూర్ఖుడికి మధ్య సావిత్రి జీవితం బలైపోకూడదు. శశి, మీ అక్క కాపురం చక్కబడే మార్గం నేను చెప్తాను, పద.
ఒరే జాకి ఎరా కాకి మొన్న కొట్టింది ఇతనే కదూ ఇతలే అసలా అతనే ఇతను అనుకుంటాను అయ్ బాబోయ్. మళ్ళీ కొడతాడేమో అయితే పారిపోదామా అయితే పద పద వెళ్ళిపోయారు. థ్యాంక్స్ గురు. ఏం జరిగిందిరా ఎందుకు అలా ప్రయత్నిస్తున్నావు? ఏం లేదు గురు, ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకలు లేక తిన్నాం. మామూలుగా బిల్లు కట్టలేదు. అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీసు కుక్కలాగా తరువుకు వస్తున్నారు. ఇది న్యాయమా? ఏమిటి బిల్లు కట్టలేదా? ఏదో R&B లో పనిచేస్తున్నాను, లైఫ్ బాగానే ఉందను. నీకు నిజం చెప్పేస్తాను గురు, R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు, మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ. ఇది పట్టుకో ప్లీజ్, హెల్ప్ ది పూర్. 5 రూపీస్ ఇవ్వ చాలు. ఎరా ఇంత చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు? నేను చదువుకున్న చదువు ఇలాంటి వేషాలు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది గురు. ఆల్ రైట్, ఇక మీదట ఇలాంటి వేషాలకు స్వస్తి చెప్పు. నేను నీకు కొత్త వేషం చెప్తాను, దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది. ఓకే శశి? ఏమండి? అమ్మా అది వచ్చిందమ్మా. ఎవర్రా అది? ఓహో నువ్వా? కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావే? పోవడివా. అత్తయ్య, ఎందుకు మా అక్కనే లాడిపోసుకుంటావు? నువ్వు వచ్చావే నంగనాచి? నంగనాచిని కాదు, నోట్ల కట్లతో వచ్చాను. ఆ? అన్నమాట నిలబెట్టుకుంటాడు మీరు అన్న, నాకు తెలుసు. లాభం 1 2 3 ఇదేంటి 35 ఉన్నాయి. 5,000 5,000 కన్సెషన్ అత్తయ్య. కట్నంలో కన్సిస్టెన్స్ అనేది ఉండదు. అయ్యో, కట్నం అని గట్టిగా అరవకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. 5,000. డోంట్ మూవ్. ఎవరే మీరు? ఏమిటిది? టేక్ దోస్ కరెన్సీ నోట్స్. ఆ డబ్బు తీసుకో. ఆ, ఇదిగో. ఏమిటయ్యా ఈ దౌర్జన్యం? దౌర్జన్యం కాదు మేడం, వరకట్న దురాచార వ్యతిరేక నిఘా విభాగాన్ని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది. అందులో నేను ఆఫీసర్ని, వీళ్ళిద్దరు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అబ్బాయి మక్కెలు ఎరగొట్టడానికి. కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకు పంపించడానికి. మేము కట్నం తీసుకున్న రుజువు ఏమిటి? మీరు కట్నం తీసుకుంటుండగా మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి. ఇది కట్నం డబ్బుని గ్యారంటీ ఏమిటి? ఆ, మీరు కట్నం తీసుకునే సమయంలో మాట్లాడిన అన్ని మాటలు ఇదిగో ఈ టేప్ రికార్డర్లో రికార్డ్ అయినాయి. వేలు లాభం 1 2 3 35 ఉన్నాయి. ఇంకో 5,000 5,000 కన్సెషన్ అత్తయ్య. కట్నంలో కన్సిస్టెన్స్ అనేది ఉండదు. కట్నం అని గట్టిగా అరవకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. బాబా పొరపాటు అయిపోయింది, క్షమించి విడిచిపెట్టండి ఆయన. వదలడానికి వీలేదు మేడం దుర్గమ్మ. మీరు సావిత్రి దగ్గర నుంచి న్యాయపరిస్థ కట్నం తీసుకోకుండా మీ కోడలు అంగీకరిస్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్ కి? పెన్న ముద్ర పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. దా తల్లి దా, దమ్మా. గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు మీరు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం చూపించాలి. అలాగే. మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు, అంటే సుమారు 4 నెలల రోజుల పాటు మా వాళ్ళిద్దరు ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు. ఇక్కడ మేము ఉన్నంత కాలం మాకు భోజనము పడక సర్వ సదుపాయాలు మీరే చెయ్యాలి. ఓరి నాయనో, కొండ నాలుగు బందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని కాయన కట్నం పోగా ఇది ఎక్కడ దండ Shut up. మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే ఏర్పాట్లు మేము చేస్తాం. చెయ్యమంటారా సంఖ్యలు? మా అత్తయ్య మారిపోయింది, అలా చేయదండి. నా తల్లి నా తల్లి. చాలా సంతోషం. బోత్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. Thank you. శశిరేఖ్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నేను నిర్వహిస్తున్న మేట్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ కు మీరు జడ్జిగా ఒప్పుకున్నందుకు మా కృతజ్ఞతలు. వెళ్ళిరండి. రాణాజీ, మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎన్నికైన అందాల జంటకు లూమా ల్యాంప్స్ వారు తాత్కాలికంగా ఓ వజ్ర కిరీటాన్ని ప్రదానం చేస్తున్నారు. ఆ వజ్ర కిరీటాన్ని మనం ఎలా అయినా తస్కరించగలిగితే లక్షల రూపాయలు విలువ చేసే హెరాయిన్ మనకు వస్తుంది. ఎలా? ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు జాన్సన్, విదేశీయుడు. అతనికి వజ్ర కిరీటం కావాలి, అతని దగ్గర ఉన్న హెరాయిన్ మనకు కావాలి. నువ్వు ఆ వజ్ర కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలి. ఎవరు మీరు? జాన్సన్ కంపెనీ ఏజెంటా? గుండీలు తీస్తున్నావేమిటి? ఏముంది అక్కడ? నేను అనాథ పేద ముష్టివాడిని సార్. తల్లిదండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు. వీధుల్లో అడుక్కుందామంటే కుక్కల గోల, లాఠీల బెడద. అందుకనే సరాసరి అక్కడ ఇళ్లలోకి వస్తే కీళ్లు విరిచేస్తారు. పో బయటికి. ఓకే సార్, థ్యాంక్ యూ.
చిచ్చి స్మగ్లర్స్ అంటే బెగ్గర్స్ కూడా లోకువైపోయారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సంవత్సరం లూమా ల్యాంప్స్ వారు నిర్వహిస్తున్న ఈ జానపద నృత్య పోటీలో ఉత్తమ జంటగా ఎన్నికైన వారికి వజ్ర కిరీటం బహుకరించబడుతుంది.